తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై కవితక్క అందరికీ నమస్కారం. ఈరోజు నేను కౌన్సిల్ లో మరొక మాట చైర్మన్ గారికి నా రాజీనామా యాక్సెప్ట్ చేయమని అడగడం జరిగింది. ఎందుకంటే నైతికత అనేటటువంటిది మనుషులుగా నైతికత లేకపోతే మనుషులకు ఒక పార్టీగా సంస్థలుగా ఆర్గనైజ్ అవ్వడంలోని అర్థం ఏంటంటే పెద్ద ఎత్తున సమాజానికి ఏదైనా మంచి చేద్దామని ఆర్గనైజ్ అవుతాం. టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారందరం కూడా కట్టడితో పనిచేస్తాం. తదనంతర కాలంలో ఎప్పుడైతే అధికారం వచ్చిందో, ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమ ద్రోహులంతా కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారో, అసలైన ఉద్యమకారులను, ఉద్యమంలో మనతో కలిసి పనిచేసినటువంటి ఉద్యమ సహచరులను రాత్రనక పగలనక గుర్తింపు ఉన్నా లేకపోయినా కార్యకర్తలుగా గ్రామాన పనిచేసినటువంటి లక్షలాది మందికి టీఆర్ఎస్ పార్టీలో ఏనాడు ఇస్మంతో కూడా గౌరవం దక్కలేదు. వేలు పోస్టులు, డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వంలోకి వస్తే కనీసం ఒక తెలంగాణ ఉద్యమకారుడు కూడా పార్టీ నాయకత్వానికి గుర్తురాకపోవడం చాలా శోచనీయం. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది ఆడబిడ్డలు పాల్గొంటే నాలాంటి ఒకరిద్దరికి తప్పితే అవకాశాలు వేరే వాళ్ళకి రాకపోవడం దారుణం. అవకాశాలు వచ్చిన నాలాంటి ఒకరిద్దరిని కూడా చిత్రహింసలు పెట్టి నానా విధాలుగా కట్టడిలు చేసి, నానా విధాలుగా అవమానం చేసి